హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎం ట్రావెల్ వ్లాగ్. ఈరోజు మనం వెళ్ళబోతున్న ఏరియా ఏంటంటే పలాస రూట్ అనమాట. పలాస రూట్ ఎందుకంటే ఓల్డెస్ట్ టెంపుల్స్ ఉన్నాయి, అలానే వ్యూ అండ్ బీచెస్ ఉన్నాయన్నమాట. ఇంకేం దీంట్లో మన మహేంద్రగిరికి సంబంధించిన హిస్టారికల్ రెండు టెంపుల్స్ ఉన్నాయి, అది కూడా తీస్తాం. అలానే పెరుమాళ్ టెంపుల్ కూడా ఉంది. చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి మనకి తెలియనివి, వాటి గురించి కూడా ఈరోజు తీస్తున్నాం అనమాట. వీడియోని ఎక్కడా స్కిప్ చేయమాకండి, ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పుడైతే మనం పెద్దపూడి రోడ్డు మీద ఉన్నామంట, హైవే ఈనాడు ఆఫీస్ దగ్గరలో. ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళిపోవడం అనమాట. నర్సంపేట తర్వాత వచ్చే టెక్కల్లో రాయవాల్స ఆలయం ఉంటుంది కదా, శ్రీ ఎండ్ల మల్లికార్జున స్వామి ఆలయం. ఆ ఆలయం ప్రత్యేకత ఏంటంటే త్రేతాయుగంలో వెలిసిన ఆలయం, లింగం అనమాట. అది త్రేతాయుగంలో శ్రీరాముడు లంక నుంచి అయోధ్యకు వచ్చే సమయంలో అక్కడ వానర వైద్యుడైన సుకేనుడు ఈ పర్వతం దగ్గర శివ తపస్సు చేస్తానని అనుమతి తీసుకొని ఇక్కడ ఉండిపోవడం జరిగింది అనమాట. సుకేనుడు శ్రీరామచంద్ర ప్రభు అయితే అయోధ్యకి వెళ్ళి పట్టాభిషేకం తర్వాత సుకేనుడు ఎలా ఉన్నాడో తెలియజెప్పమని హనుమంతుడిని ఆజ్ఞాపించగా, హనుమంతుడు ఈ పర్వతం దగ్గరికి వచ్చిన సమయంలో సుకేనుడి కళేబరం అయితే కనిపించింది అనమాట. సుకేనుడు ఎక్కడా కనిపించక ఎతుకగా సుకేనుడి కళేబరం కనిపిస్తే సుకేనుడి కళేబరము అక్కడ ఉన్న పెద్ద గొయ్యి తీసి అందులో పెట్టి దగ్గరలో ఉన్న మల్లె పువ్వులని ఆ కళేబరం మీద పరిచి ఆ గొయ్యని కప్పేయడం జరిగిందనమాట. ఆ గొయ్యని కప్పేసిన తర్వాత ఆ గొయ్య ఉపరితలం మీద ఒక జింక చర్మాన్ని కప్పి అయోధ్యకు ప్రయాణం అయ్యాడనమాట, ఈ వార్తను చెప్పడానికి హనుమంతుడు. అలానే ప్రయాణం అయ్యి హనుమంతుడు అయోధ్య చేరుకొని ఈ విషయం రాముడికి చెప్పగా, రాముడు, సీత, లక్ష్మణ అందరూ కలిసి సుబంచ పర్వతం వద్దకు వచ్చారనమాట. ఈ పర్వతం దగ్గరికి వచ్చి సుకేనుడిని కళేబరం చూద్దామని హనుమంతుడు జింక చర్మాన్ని తొలగించగా అక్కడ ఒక లింగం అయితే ఉందనమాట, కళేబరం లేదు. ఆ స్వయంభూ లింగం చుట్టుపక్కల మల్లెపూలే ఉన్నాయి. ఆ మల్లెపూలను చూసి, మల్లెపూల్లో ఉన్న లింగాన్ని చూసి సీతాదేవి వీళ్ళందరూ కలిపి స్వామివారిని అయితే స్మరించారనమాట. ఆ సమయంలో ప్రకాశిస్తూ లింగం పెరగడం జరిగిందనమాట. ఆ లింగం పెరగడం చూసి దీనికి మల్లికార్జున అనే నామకరణం చేశారనమాట రామచంద్ర ప్రభు. మల్లికార్జున అని ఎందుకు చేశారంటే మల్లెపూలతో అలానే జింక చర్మం కప్పబడి వెలిసిన స్వామి కనుక మల్లికార్జున అని పేరు అయితే నామకరణం చేశారనమాట ఇక్కడ స్వామివారి. అలానే ద్వాపరయుగంలో పాండవులు కూడా ఈ సుమంచన పర్వతం వద్దకు అజ్ఞాతవాసం టైంలో వచ్చారనమాట. ఆ సమయంలో ఇక్కడ అర్జునుడు స్వామివారికి ఘోర తపస్సు చేయగా స్వామివారి ప్రత్యక్షమయ్యి నీకు ఏ వరం కావాలో కోరుకోమని చెప్పగా, స్వామి మీ పేరు చివరన నా పేరు కలిపి ఇరువురు పేరుల్ని కలిపి పూజలు అందుకోవాలి అని అలా అని చెప్పి కలియుగంలో శ్రీ మల్లికార్జున స్వామిగా నన్ను పూజిస్తారని చెప్పి అదృశ్యమయ్యారనమాట స్వామి. ఇప్పుడైతే నిమ్మడ దగ్గరలో అయితే ఉన్నాను, ఇంకా అలాగే వెళ్తూనే ఉండాలి. ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను ఎండకు దొరకకూడదని ప్లాన్ చేసుకున్నాను, బట్ ఎండకైతే దొరికేస్తున్నాను. ఇప్పుడైతే స్ట్రైట్గా వెళ్తున్నాను. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇప్పుడైతే నిమ్మడ దగ్గరలో ఉన్నాం. చూడండి కొండలు ఎలా ఉన్నాయో, ఒక లెవెల్లో ఉన్నాయన్నమాట. ఈ మొబైల్ నేమ్ ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి, లేకుంటే నేనే చెప్తాను లాస్ట్లో. ఇప్పుడైతే నిమ్మడైతే దాటేసాము. నెక్స్ట్ అలా వెళ్తూనే ఉండాలన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నవన్నీ గ్రానైట్ క్వారీలే అనమాట, గ్రానైట్ కొండలు ఇవి. చాలా ఫేమస్ అనమాట. శ్రీకాకుళం నుంచి టెక్కల నుంచి వచ్చే గ్రానైట్ అనేది ఆల్ ఇండియా వైజ్ కాదు, ఆల్ ఓవర్ వరల్డ్లోనే ఇంపార్టెంట్ గ్రానైట్ కింద అయితే ఉంటుంది మన ఆంధ్ర నుంచి. టెక్నాలజీ ఉంటే ఇక్కడ ఏదో రోడ్ ఇది అవుతుంది, దాని గురించి చూడాలి. ఇంకేది బెటర్గా ఉందో అదే చేయాలి. ఇది సవంచన పర్వతంగా అది ఒకప్పుడు పిలుచుకునేది, ఇప్పుడైతే అది ఎండ్ల మల్లికార్జున స్వామి ఆలయంగా ఉంది. ఒకప్పుడు త్రేతాయుగంలో అది ఒక పర్వతం అనమాట, సువంచన పర్వతం. అలా రాను రాను అది ఆలయంగా మారింది. ఇప్పుడైతే మనం టెక్కల దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు మన ముందు ఐతం కాలేజ్ ఉంటుంది అనమాట, ఆదిత్య కాలేజ్. టెక్కల ఐతం కాలేజ్ దగ్గర అయితే మనం ఉన్నాం. చూడొచ్చు ఆ టవర్ కనిపిస్తుంది కదా, ఆ టవరే అనమాట. ఇది జియో పెట్రోల్ బంక్ పక్కనే ఐతం కాలేజ్ ఉంటుంది. ఇది మోస్ట్ యూనివర్సిటీ అండ్ అటానమస్ అనమాట, ఇది ఐతం కాలేజ్ ఇంజనీరింగ్.
ఇప్పుడైతే మనం టెక్కలి దగ్గరలో ఉన్నాం. ఇక్కడ ఏదో సంథింగ్ శివాలయం అయితే రెడీ అయ్యిందనమాట. ఇప్పుడైతే టెక్కలి దగ్గరికి వచ్చేసాం. టర్నింగ్ అదే ఫ్లైఓవర్, అది దాటగానే వచ్చేది అండర్ ఇది చూడండి. ఇక్కడ టెక్కలి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం ఫ్లైఓవర్ దగ్గర రైట్ సైడ్ టర్నింగ్ తీసుకోవాలి. సిగ్నల్ వేసుకుని తీసుకోవాలి. ఇక్కడ నుంచి 5 km ఉంటుంది అనమాట యండ్లమల్లేశ్వర స్వామి. ఇప్పుడు టెక్కల్ రూట్లో అయితే ఉన్నాం. సైడ్కి వెళ్ళి వెళ్తూనే ఉండాలి. ఇసుక పోగు వేసాడా ఇసుక కొండ వేసాడా తెలియలేదు, మీకే తెలియాలి. ఇసుక కొండ అంటారు, ఇసుక పోగు అంటారు అనేది ఎవరైనా తెలిసి చెప్పండి. పోగా కొండ అనేది తుక్కరలపల్లి అనేది వివేకానంద బొమ్మ దగ్గర రైట్ సైడ్ టర్నింగ్ తీసుకున్నాను. రైట్ సైడ్ టర్నింగ్ తీసుకొని స్ట్రైట్కి వెళ్ళిపోతే 4.5 km ఉంటుంది. 4.5 kmలో మనకి రాయవలసి దొరుకుతుంది అనమాట. రైట్ సైడ్ టర్నింగ్ తీసుకోవాలి. అమ్మవారి నీలాపురం వెళ్ళే రూట్ అయితే నీలాపురం వెళ్ళే రూట్లోనే ఉంటుంది. గోపీనాథపురం అంట ఇది. గోపీనాథపురం నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. కంపెనీ ఉంటుంది, అది కూడా మనకి ఐడియా ఉంచుకోవాలి. రాయవలస నవ్వుపాడ 7 కిలోమీటర్లు, రాయవలస 2 km. అప్పట్లో రాజైన రఘునాథ బృందావన హరిశ్చంద్ర జగదేవ్ అనే రాజు క్రీస్తుపూర్వం 1824 దేవాలయాన్ని నిర్మించాలని ఆలోచించారనమాట. ఆ సమయంలో ఆలయం గురించి ఎన్నో పనులు నిర్వహించగా ప్రతిసారి పడిపోవడం జరిగిందనమాట. ఎన్నిసార్లు కట్టుతున్నా సరే స్తంభాలని అవి పడిపోవడం జరగగా ఒక్కసారి కలలో సోమవారం ప్రత్యక్షమయ్యి రాజుగారికి, నేను ఎక్కడ వెలిసిన దేవ వైద్యుడిని సుకేనుడిని, తపో ఫలితంగా నేను ఇక్కడ వెలిసాను. ఇక్కడ నాపై వాలిన గాలి ప్రజలపై పడితే వాళ్ళకి జీవితంలో ఎటువంటి రోగాలు రావు అని చెప్పగా, ఆ గాలి వాళ్ళపై సోకితే ఆరోగ్యవంతులు అవుతారని రాజుకి తెలియజేశారనమాట. తరువాత ఇక్కడ నిర్మాణం ఆపే అని చెప్పి ఇక్కడ నన్ను ఎండల మల్లికార్జున స్వామిగా నామకరణం గావిస్తాను, ఇక్కడ నన్ను పూజలను అందుకుంటానని చెప్పి అదృశ్యమయ్యారనమాట. అప్పుడు ఈ నిర్మాణం ఆపేసి ఇక్కడ ఎండల మల్లికార్జున స్వామిగా నామకరణం చేశారనమాట స్వామివారిని. ఇక్కడ పర్వతం పేరు కూడా సమంచ పర్వతం అనమాట. అప్పుడు ద్రౌపది యుగంలో ఉన్నది. ఇప్పుడైతే వచ్చేసాం. ఇక్కడ పర్వతం అనేది చిన్నదే కానీ ఇది చాలా ప్రత్యేకమైన పర్వతం అనమాట. చుట్టుపక్కల పంట పొలాలు చూసారా. ఈ ప్రకృతి మధ్యలో ఉన్న శివలింగం స్వయంభూ శివలింగం మన ఎండల మల్లికార్జున స్వామి. మొత్తం 3 యుగాల నుంచి దీన్ని పూజలు అందుకుంటుంది అనమాట. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. చూడండి, ఎండల మల్లికార్జున ఆలయం. ఈ యుగాలకు సంబంధించిందంటే మనకి ఇది చెప్పుకోవచ్చు ఎంత ప్రత్యేకత. ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయి. అలానే ఎటువంటి మనకి రోగాలు ఉన్నా సరే, చర్మ రోగాలు ఉన్నా తగ్గుతాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ దేవ వైద్యుడు ఇక్కడ తపస్సు వల్ల శివైక్యం అయ్యారు కాబట్టి అతను కళేబరం ఇక్కడ ఉన్నది. దానివల్లనే మనకి చాలా ఉపయోగాలు. ఇక్కడ దక్షిణ పక్కలో సీతాదేవి కోనేరు ఉంటుందన్నమాట. ఇక్కడ స్నానం చేసి సోమవారికి ఇక్కడ నీళ్ళని అభిషేకం చేస్తే మనకు కావలసిన మనం అనుకున్న ప్రతి కోరిక తీరుతుందని ఇక్కడ నమ్మకం. ప్రతి మెట్లకు పక్కన నందులైతే ఉంటాయి. ఇప్పుడైతే మనం సోమవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం.
అలానే ఇక్కడ ఆలయం అనేది ఇంకెక్కడ ఉండదు, పెరిగే ఆలయం. మనం నేరుగా ఆలయంలోకి వెళ్దాం. ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, అలానే కూలింగ్ ఉంటుంది అనమాట. ఎక్కడ ఎంత ఎండ ఉన్నా సరే ఈ ప్రదేశం అనేది చాలా చల్లదనంగా ఉంటుంది. చూసుకుంటున్నాం ఇప్పుడు మన ముందు ఉన్నది దినదినం పెరుగుతున్న ఎండ్ల మల్లికార్జున స్వామి. ప్రతి సంవత్సరం గోధుమ గింజంత నువ్వు గింజంత పెరుగుతారనమాట. అయితే మనం అలానే ఒక ప్రదక్షిణం చేసుకొని ఇంకా అలానే మీద నుంచి కూడా ఎవరైనా ఇక్కడ స్వామివారికి మనం డైరెక్ట్గా అభిషేకం చేయాలనుకుంటే ఆ స్టెప్స్ మీద నుంచి ఎక్కాలన్నమాట. మెట్ల మీద నుంచి ఎక్కి స్వామివారికి అభిషేకం చేయొచ్చు. ఈ లింగం అనేది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది అనమాట. అందువల్ల దీనికి కట్టడం మానేశారనమాట. గుడి కట్టడం ఆపేసి చుట్టుపక్కల అభిషేకం చేసేందుకు వీలుగా ఉంచారనమాట. ఇది ఇప్పుడైతే మనకు ప్రదక్షిణం అయితే కంప్లీట్ అయిపోయింది. సోమవారం అయితే చూద్దాం. నందీశ్వర దగ్గర మనం అగ్ని తీసుకొని సోమవారికి అయితే ఈరోజు మన కోరికల్ని చెప్పుకోవాలి. ఇప్పుడైతే మనం స్వామివారి మీద నుంచి అభిషేకం ఎలా చేస్తారో చూడడానికి అయితే వెళ్ళబోతున్నాం. చూడొచ్చు ఇక్కడ ఎలా ఉంటుందంటే చుట్టుపక్కల ఒకటే అనమాట, గోపురాలు ఏమి ఉండవు, ప్లెయిన్గా ఉండే ఆలయం ఇదే అనమాట. పక్కన కోనేరే, సీతాదేవి కోనేరు. అలా కొంచెం లోనికి వెళ్ళగానే చాలామంది ఇక్కడి నుంచి అభిషేకం చేద్దామనే వస్తారు. ఎందుకంటే కింద నుంచి అయితే స్వామివారికి వాళ్ళు నేరుగా చేయరు కాబట్టి అభిషేకం పంతులు వాళ్ళతో చేయిస్తారు. అదే మనం ఇక్కడి నుంచి అభిషేకం చేయొచ్చు సోమవారికి. చూడండి ఎలా పెరుగుతున్నదో ఆలయం. లింగం అనేది పెరుగుతూనే ఉంటుందన్నమాట. ఈ లింగం చూసారా, మల్లికార్జున లింగం ఎలా పెరుగుతుందంటే అలా పెరుగుతుందన్నమాట. అందుకే దీనికైతే గుడి అయితే కట్టలేదు, చుట్టుపక్కల ఇలా అభిషేకానికి వీలుగా ఉంచారనమాట భక్తుల కోసం. ఎండల మల్లికార్జున స్వామి అనేది ఒక ప్రత్యేకత అనమాట. మన ఇండియాలోనే ఇంకెక్కడ లేని ఆలయం ఇదే శ్రీ ఎండల మల్లికార్జున స్వామి ఆలయం. ఈ పంట పొలాల మధ్యలో స్వామివారు, అలానే ఇక్కడ లలితాదేవి అమ్మవారి ఆలయం ఉంది. శక్తిపీఠం కూడా ఇక్కడే అనమాట. ఇది చాలా పురాతనమైనది అనమాట. ఇక్కడ వెలిసినవి ఇవన్నీ. ఇక్కడ హనుమాన్ కూడా చూడొచ్చు మనం, హనుమంతుడిని ఇక్కడ మనం పూజించుకొని. అలానే అయ్యప్ప స్వామి, ఇక్కడ లింగాలు అన్నీ చాలా ఉంటాయి అనమాట. ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా ఉన్నారు చూడండి. బ్రహ్మదేవుడు కూడా ఇక్కడ పూజలు తీసుకుంటారనమాట, పూజలు అందుకోవడం జరుగుతుంది. ఇక్కడ చుట్టుపక్కల లింగాలు ఉన్నాయి, జ్యోతిర్లింగాలు. ఇక్కడ అయ్యప్ప స్వామి, సాయిబాబా అండ్ విఘ్నేశ్వర. ఇక్కడ అమ్మవార్లు విష్ణువు ఉంటారు. ఇది లలిత అమ్మవారి ఆలయం, కనకదుర్గ. ఇది శక్తిపీఠంగా చెప్పుకుంటున్నారనమాట ఇక్కడ. అండ్ వీడియో నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మన ఛానల్ని ఫాలో చేయడం వల్ల మనకి దగ్గరలో ఉన్న ప్రతిదాన్ని మనం తీయడమే జరుగుతుంది. అండ్ ఇప్పుడైతే ఆలయం ఇలా ఉంటుందన్నమాట ఈ లెన్లో. వీడియో అయితే ఈరోజుతో కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరికి ఇది చేరేలా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను.